గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒరే సత్యరాజులు, ఓరు మీ అమ్మ గడుపుమాడా? దేశంలో మరే పేరు లేనట్టు మీ అమ్మ మీ ముగ్గురికి ఒకే పేరు పెట్టడం కాదు కానీ మా బాబు మాకు ఈ పేర్లు ఉత్తినే పెట్టలేదండి. మా బాబు పేరు ఇదే, మా తాత పేరు ఇదే, మా ముత్తాత పేరు ఇదే. అంటే ఈ నట్టులు వ్యవహారం మీతోనే కాదు మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుందన్నమాట. మా అన్నల ముగ్గురు పంచపాండవులాగా కలిసిమెలిసి ఉండాలని ఈ పేర్లు పెట్టాడండి మా అయ్య. పంచపాండవులంటే ముగ్గురు కాదే ఎర్రిమొహం, 5గురు. రేపు నీ మొగుడుకు కూడా అదే పేరు పెట్టుకుంటే దాని మొగుడికి ఈ పేరు ఎలా వస్తుందండి? మా పసికందుది మహారాణి జాతకం అండి, అది ఎప్పటికైనా మహారాణి అయిపోద్ది. అది మహారాణి అయిపోతుంది. మీరు కళ్ళు తాగుతూ ఊరేదు గాని. ఒరే మీ బావ బసవరాజు లేడు, వాడు వస్తే మా బావ ఎప్పుడు వస్తాడండి? వస్తాడు. నేను కోడి పిల్లని గద్దెత్తుపోయినట్టు ఎత్తుపోతాడు. చిచి ఎదవని ఎదవా, నేనన్నది మిమ్మల్ని కాదండి, మా బావనండి. ఆడొస్తే కాళ్ళు ఇరిచేస్తానండి, ఒళ్ళు పీకేస్తాం. ఆడు ఒక్కడు మేము ముగ్గురం, ఆడు ఒక్కడు మేము ముగ్గురం. బాగుందిరా, ఇలాగే గెంతుతూ ఉండండి. అవతల దొరగారు వచ్చారు, మళ్ళీ రమ్మంటున్నారు. ఏ దొరగారు ఏమిట్రా? మన ఆనంద్ బాబు గారు. అయ్యి బాబు, వచ్చేటప్పటికి మీరు దుకాణం పెట్టేశారు. బాబాబు మా దుకాణం సంగతి దొరగారికి చెప్పకండి. తొందరగా నోర్లు కడుక్కొని తగలడండి. దొరగారు, దొరగారు. సత్యరాజులు క్షమించడం లేవండి. ముందు మీరు క్షమించానంటే గానీ మీ పాదాలు ఒకేమండి. ముందు లేవండి రా, లేవండి. లేవరా, మీరేం తప్పు చేశారా? మరేం లేదు దొరా, పనిచేసే ప్రతి ఓడు కళ్ళు గింజో తాగాలని మా అయ్యి చెప్పి ఓడండి. అందుకని మేము పొద్దున్న పూట కళ్ళు తాగి మధ్యాహ్నం పూట గంజి తాగుతున్నామండి. ఈ రోజు తాము వస్తున్నారని తెలియక కళ్ళు తాగేసినాం దొరా. అంటే మీరు ఇప్పుడు కళ్ళు తాగి వచ్చారన్నమాట. సరే, ఇవాళ క్షమిస్తున్నాను. రేపటి నుంచి మందు తాగారంటే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాం. జాగ్రత్త. ఇది మీ లచ్చితల్లి కదరా? కాదండి, ఇది మా పసికందండి. ఇంతలో ఎంత ఎదిగిపోయింది? ఈసారి ఎన్నాళ్ళుంటారు దొరగారు? జీవితాంతం ఇక్కడే ఉంటాను కూర్చాను. అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అమ్మగారు లేదు, ఇక రారు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. అమ్మగారు లేరు, ఇంక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మన పసికందుని తీసుకెళ్లి దొరగారికి ఇచ్చి పెళ్లి చేసేస్తే దొరగారు భార్య లేరు, ఇంక రారు. లక్ష్మిచ్చి పెళ్లి చేసేస్తే మనం దొరగారి బామ్మొద్దులే. నా అసలు ఐడియా అది కాదు. దీన్నిచ్చి పెళ్లి చేసేస్తే బతికినంత కాలం మనం దొరగారి కాళ్ళ దగ్గరే పడి ఉండొచ్చు. మన తోట పనులు కూడా మనకే ఖాయంగా ఉండిపోతాయి. అన్నా అన్నా అన్నా, మరి బసవరాజు బావు మనం పని చేసుకోవడానికి ఆడికాడ తోట ఉందా? మాగాని భూమి ఉందా? తాగడానికి కళ్ళు ఉందా? నేను ఎలా మారాణం చేయాలో మాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు నడుచుకో, అంతే అంతే. దండాలు దొరగారు. ఎందుకు వచ్చావు ఇప్పుడు? డాన్సింగ్ ఆడడానికండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి ఇప్పుడు గెంతులు ఇస్తున్నావు. అసలు మీ అన్నయ్యలందరూ ఎక్కడున్నారు? వాళ్ళు నన్ను పంపించారు దొరా. వాళ్ళే నిన్ను పంపించారా? ఎందుకు పంపించారు? నాకు వచ్చిన డాన్సింగ్ అంతా మీకు చూపెట్టమన్నారు దొరా. ఆ తర్వాత ఉండనా ఎల్లిరానా అని అడగమన్నారు దొరా. ఉండమంటే అక్కడే ఉండిపో, పొమ్మంటే గొల్లుమని ఏడ్చేమన్నారు దొరా. చూడు, నీకు ఒంటి మీదకి ఓని వచ్చింది కానీ బుర్రలోకి బుద్ధి రాలేదు. ఉండు, రేపు వాళ్ళని పిలిచి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు దొరా. ఏరి? ఆగండ్రా, ఏమిట్రా ఈ వెదవ డప్పులు మీరును? ఆపండి. పగలంతా తమరు పుస్తకాలు చదివి చదివి ఊరికే చికాకెత్తిపోయి ఉంటారు కదండి. చేత రాత్రిపూట తమకి కాళ్ళు లాగినా కళ్ళు పీకినా మా సెల్లం చేత సేవలు చేయించుకోవచ్చు కదా అని. ఏసట్టే ఉంది మీ స్వామి భక్తి. పెళ్లిగా ఆడపిల్ల చేత నాకు సేవలు చేయించా తప్పు కదా? పెళ్లి అయిపోయిన ఆడదాని చేత చేయిద్దామంటే మాకు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదండి. మీరంతా ఫూల్స్ రా, ఫూల్స్. ఆయలేదు గీలేదు. మళ్ళీ ఇలాంటి స్వామి భక్తి ప్రదర్శించారంటే సహించేది లేదు. పోనీ.
నిన్ను వదిలిపెట్టు. నిన్నే కదా కొట్టి పడేశా, మళ్ళీ రోడ్డు మీద కిందకు వచ్చావు. నిన్ను ఏంటండి మూర్తి గారు, ఈవిడి గారు ఊర్లో జనాలంతా కరిసేయాలనా? ఎంత చెప్పినా రోజు ఊరి మీద కొగ్గేస్తున్నారు. పొరపాటు జరిగిపోయింది భీమరాజు. ఏం పొరపాటు అండి? ఊర్లో జనమంతా ఈవిడిని పోలీసులకు అప్పచెప్పేస్తా ఉంటుంటే నేను విడిపించి తీసుకొచ్చాక తల ప్రాణం తాక్కొస్తుంది. సర్లే నువ్వు వెళ్ళు, నువ్వు రాతల్లి. అమ్మా ఎందుకమ్మా నలుగురు నోళ్ళలో పడి అల్లరిపాలైపోతావు. అదమ్మా లోపలి పోదాం. అమ్మగారు నా మామూలు నెలాఖరికి ఇస్తారు గాని మధ్యలో ఎవరయ్యా? అలాగే అమ్మగారు, నెలాఖరికి వస్తా. రా, నా ప్రాణానికి పాటించావు కదే శనిముండని. ఏమే నువ్వు మనిషివా రాక్షసివా? అభం శుభం తెలియని ఆడపిల్ల మతిలాగా తిరుగుతూ ఉంటే బజార్ మనిషి చేతి కొట్టిస్తావా? నువ్వు ఆడదానివేనా? ఆడదాన్ని గనక నేను నోరెత్తలేక మీ చెల్లెలి పిచ్చిని, మీ అర్థం లేని పనులని భరిస్తున్నానండి. ఈ పిచ్చిదాన్ని లొంగదీయడానికి బజార్ మనుషులు కాక బంగాళా మనుషులు వస్తారా? సార్ సార్ నమస్కారం సార్. ఎవరు బాబు? నేను డాక్టర్ ఆనంద్. ఈ పక్కనే మా ఎస్టేట్లో ఉంటున్నాను. నేను ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడిని. ఇలాంటి మెంటల్ పేషెంట్స్ విషయంలో రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ప్రయత్నించారు, పెదవి విరిచారు, వేలకు వేలు ఖర్చయింది. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి బాబు. మీరు నిరాశకు అలవాటైపోయి మీ చెల్లాయిని బాగు చేయించాలనే బాధ్యత కూడా మర్చిపోతున్నారు. నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి. రేపు మీ చెల్లాయి బాగుపడితే మీరే కదా సంతోషించేది. అంతగా అడుగుతుంటే మంకు పట్టు పడతారే, పైగా డబ్బు కూడా వద్దంటున్నారుగా. పదండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు మా అక్కని చంపావు కదరా? అది నా తోడబుట్టిన చెల్లెలైనా తోడు నీడ తల్లి తండ్రి అన్నీ నేనే పెంచాను. దానికి అక్కయ్య ఉండేది. అక్కయ్య? అవును బాబు. మా విజయ్ కంటే పెద్దది వీణ. ఓ టూరిస్ట్ కంపెనీలో టైపిస్టుగా చేరింది. వీధిలోకి వచ్చిన ఆడపిల్లకి ఆకాశం అందంగా కనిపిస్తుంది, ఆనందం కొంగు బంగారం అనిపిస్తుంది. ఆ మేనేజర్ కొడుకు శేఖర్తో దానికి పరిచయం అయింది. అలా ఓ 3 నెలలు గడిచిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం బాబు అని శేఖర్ని అడిగాను. మీ ప్రయత్నాలు మీరు కానివ్వండి, 10 రోజుల్లో వస్తానన్నాడు. అలా వెళ్ళినవాడు. అంటే అతనికి ఏదన్నా ప్రమాదం లాంటిది? అతనికేం ప్రమాదం జరగలేదు బాబు. జరిగిన ప్రమాదం వల్ల మా వీణకు జరిగింది. తల్లి తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డకు తల్లి కాబోతోందని తెలుసుకొని కుమిలిపోయింది. ఒక పక్క ఊళ్ళో వాళ్ళ ఎత్తి పొడుపులు, మరో పక్క నా భార్య సాధింపులు. ఏ ఆడ తట్టుకోగలదు బాబు. అక్క, ఇక్కడికి తీసుకొచ్చావు? శేఖర్ని కలుసుకోవడానికి. ఇంకా శేఖర్ మర్చిపోలేదా? అయింది చాలదా? నువ్వు వెళ్ళి వాచ్మెన్ ఎక్కడున్నాడో చూసిరా. ఎందుకు? వెళ్ళమంటుంటే.
వయస్సు కుర్రాళ్ళు ఎవరు కనిపించినా మా అక్కయ్యను చంపింది మీరే అంటూ వాళ్ళ మీద కలియబడుతుంది, రాళ్ళు విసురుతుంది. ఎంత బాగుపడాలనే ఆశ ఉన్నా ఎదిగిన పిల్లని మరొకరితో పంపడం సాధ్యమే పనేనా బాబు? వద్దులే బాబు, వద్దు. సార్, మీ చెల్లాయిని మనస్ఫూర్తిగా బాగు చేయాలి అనే తపన ఉన్న ఒక డాక్టర్గా అడుగుతున్నాం. దయచేసి నాతో పంపించడానికి ఒప్పుకోండి. ఎందుకంటే కొత్త వాతావరణం, కొత్త మనుషులను చూస్తే విజయ్ కొత్త మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. అంతేకాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి విజయం చూసిపోవచ్చు. దయచేసి కదనకండి. ఆయన అంతగా అడుగుతుంటే మీరెందుకండి సందేహించడం? వైద్యో నారాయణో హరి అన్నారు. రోగంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యుడు దేవుళ్ళు లాంటివాడు అంటారు. ఆ విశ్వాసంతోనే నా చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను డాక్టర్ గారు. చాలా థ్యాంక్స్ మూర్తి గారు. మీ చెల్లాయిని ఇవాళ తీసుకెళ్తాను. ఇవాళ కాదు, రేపు వచ్చి తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళండి. థ్యాంక్స్. రేపు ఉదయానికల్లా ఈ గదంతా శుభ్రం చేసేసి చాలా నీట్ గా ఉంచాలి. అర్థమైందా? కొత్త మారాణి గారు వస్తున్నారా అండి? కొత్త మారాణి గారు వస్తున్నారు. కొత్త రాణి గారు వస్తున్నారు. ఈ కొత్త కంది ఎవర్రా? గుడ్ మార్నింగ్. కోపం పోయిందా? ఇప్పుడే వస్తా. చూడమ్మా, ఆయన డాక్టర్. అవును, నీకు వైద్యం చేయడానికి వచ్చారు. నేను ఆయన తనతో తీసుకెళ్తారు. ఏమ్మా, వెళ్తావా? చూడు, అలా తల్లకూడదు. నా చిట్టు తల్లి నేను చెప్పిన మాట వింటుంది, ఆయనతో వెళ్తుంది. ఏమ్మా, వెళ్తావా? ఇలా మాట్లాడుతుందా? దెబ్బలు తగులుతుంది గాని. ప్లీజ్ ఆమె ఏం చేయకండి. తగలకుండా పట్టుకుంటే చాలు. ఓకే. దట్స్ ఆల్. ఆమె బట్టలు అవి ఏమన్నా? అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఇదే ఆవిడ గారి ఆస్తంతా. కాళ్ళు చేతులు కడిగిపోయే చేతిలో పెట్టాల్సిన నేను కాళ్ళు చేతులు కట్టేసి నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. మీరేం భయపడకండి సార్, అన్ని చక్కబడతాయి. మీ చెల్లెల్ని మీ కంటికి దీపం చేసి అప్పగించే బాధ్యత నాది. వస్తాను సార్. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.